ఒకసారి ఈ వీడియో చూడండి. నేను ఒక యూట్యూబ్ వీడియో లింక్ ఇస్తే కనుక ఆ వీడియో సంబంధించిన సమ్మరీ అనేది ఇక్కడ కింద అయితే ఇవ్వడం జరిగింది. ఇదే notegpt.io అనే ఒక వెబ్సైట్ అనమాట. ఈ వెబ్సైట్ లో మీకు సుమారుగా 30 పైగా ఏఐ ఫీచర్స్ అనేవి లభిస్తాయి అనమాట. ఈ notegpt.io అనే ఒక వెబ్సైట్ లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ అయితే మీరు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత దీనికి సంబంధించిన యూజర్ ఇంటర్ఫేస్ ఎలా కనిపిస్తుంది, మీకు ఏదైనా యూట్యూబ్ లింక్ ఇచ్చి దానికి సంబంధించిన సమరైజ్ కావాలంటే సమరైజ్ పొందొచ్చు. యూట్యూబే కాదు, మీరు ఫైల్ లింక్ ఇవ్వచ్చు, ఆడియో లింక్ ఇవ్వచ్చు, లేదా టెక్స్ట్ లింక్ ఇచ్చి కూడా మీకు ఏమన్నా టాపిక్ ఇచ్చి దాన్ని సమరీ ఇవ్వమంటే సమరీ ఇస్తుంది. నెక్స్ట్ మీకు ఏ చాట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఏ చాట్ ఆప్షన్ లో మీరు జెమినీ కానివ్వండి, డీప్ సీక్ ఇలాంటి మోడల్స్ అయితే యాక్సెస్ అయితే ఉంటుంది అనమాట. మీరు ఏదైనా ఒక మోడల్ ని మీరు సెలెక్ట్ చేసుకుని మీకు ఉన్న డౌట్స్ అడిగితే మీకు ఆన్సర్ అయితే ఇచ్చేస్తుంది అనమాట. నేను ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చాను, LLM సంబంధించిన ఒక 5 ఫ్యాక్ట్స్ చెప్పమని చెప్పి. మనకి ఫాస్ట్ గా ఈ పర్టికులర్ ఏ మోడల్ నుంచి అయితే ఆన్సర్ అయితే ఇచ్చేసింది. నెక్స్ట్ చూడండి ఏఐ పీడిఎఫ్ అనే ఒక ఆప్షన్ అనమాట. ఇందులో మీరు ఏమైనా పీడిఎఫ్ ఫైల్ ఇన్పుట్ గా ఇచ్చి మీకు ఏమైనా క్వశ్చన్స్ లాంటివి అడిగితే పీడిఎఫ్ ని సమరైజ్ చేసి మీకు ఆన్సర్స్ అయితే ఇచ్చేస్తుంది. దీంతో పాటుగా మీకు ప్రెజెంటేషన్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంది. సో ప్రెజెంటేషన్ ఆప్షన్ లో ఏదైతే ఉందో మీరు ఏమైనా పర్టికులర్ ఏ పీపీటీ జనరేట్ చేద్దాం అనుకుంటే కనుక మీరు ప్రెజెంటేషన్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మీకు క్రియేట్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకుని మీరు ఏదైనా ఒక పీపీటీ టాపిక్ ఇస్తే మీకు ఆ పీపీటీ జనరేట్ చేసేస్తుంది అనమాట. నేను ఇక్కడ ఫ్యూచర్ ఆఫ్ రోబోటిక్స్ అని చెప్పి నేను టాపిక్ మీద జనరేట్ చేయమని అయితే ఇస్తున్నాను. సో మీరు ఎటువంటి పీపీటీ కావాలో సెలెక్ట్ చేసుకోవాలి, ఏ మోడల్ కావాలో సెలెక్ట్ చేసుకోవాలి. మీరు బై డిఫాల్ట్ గా పెట్టుకున్న పర్లేదు. ఓకే అనుకున్న తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ మనకు పీపీటీ సంబంధించిన టాపిక్ అవుట్లైన్ అంతా జనరేట్ చేస్తుంది ఏఐతో. నెక్స్ట్ స్టెప్ మీద క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ ఈ పీపీటీ ఎలాంటి ఫాంట్ తో కావాలో మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. నేను ఈ ఫాంట్ సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ క్లిక్ చేస్తే మనకి ఇప్పుడు ప్రెజెంటేషన్ అనేది రెడీ అయిపోతుంది. చూసారా, ఫ్యూచర్ ఆఫ్ రోబోటిక్స్ అని చెప్పి మనకి స్లైడ్స్ అని ఇచ్చేసింది. ఇలా మీకు మల్టిపుల్ ఏ టూల్స్ ని ఒకటే వెబ్సైట్ లో పొందవచ్చు. ఈ వెబ్సైట్ లింక్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. అదే లింక్ మీకు డిస్క్రిప్షన్ లో కూడా అందజేస్తాం. ఎవరైనా ట్రై చేద్దాం అనుకుంటే ఈ లింక్ అయితే మీకు క్లిక్ చేసి మీరు ట్రై చేయొచ్చు. లేటెస్ట్ చేయడానికి కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.